ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా కవితకు జారీ చేశారు. అయితే విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాం, కల్వకుంట్ల కవిత వెంట మాజీ మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇతర నేతలు ఉన్నారు. అయితే కేటీఆర్ ఈ నేపథ్యంలో ఈడీ అధికారులపై ఫైర్ అయ్యారు. మరోవైపు కల్వకుంట్ల కవితకు సంబంధించిన కవిత తరపు లాయర్ని కూడా ఇందులో ఎందుకు అనుమతించలేదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. అయితే సుప్రీంకోర్టు ఇంకా అరెస్ట్ చేయవద్దు అంటూ ఒక తీర్పు అయితే ఇంకా వెలువడలేదు. అరెస్ట్ అప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదని అయితే చెప్పింది, కానీ ఇంతలోపే అరెస్ట్ ఎలా చేస్తారు అంటూ కేటీఆర్ ప్రశ్నించిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. మరోవైపు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత బయటకు వచ్చారు. ఇక కల్వకుంట్ల కవిత నివాసం వద్ద ఓవైపు మీడియా, మరోవైపు పోలీసు బలగాలు, మరోవైపు లోపల ఈడీ అధికారులు, కవిత వెంట బీఆర్ఎస్ నేతలు, మొత్తం టెన్షన్ వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉంది విజువల్స్లో. ఇప్పుడు తాజా పరిస్థితి గురించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, ఎట్టకేలకు అరెస్ట్ అయితే జరిగిపోయింది. ఈడీ అనుకున్న విధంగానే విచారణ అన్నారు, తర్వాత అరెస్ట్ చేశారు. కవిత అరెస్టెడ్ అన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి చోట చక్కర్లు కొడుతూ ఉంది. మరి మరోవైపు కేటీఆర్ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, అయినా కానీ ఫలితం లేకుండా పోయింది. అసలు ఏం జరిగింది? సుప్రీంకోర్టు అయితే ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అని మాత్రం చెప్పిందని ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కదా. మరి ఏ యాంగిల్లో ఈ అరెస్ట్ జరిగిందని అనుకోవాలి? అసలు ఏం జరిగింది?